హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు సరదాగా ఇలా అడవిలోకి సీతాఫలం కాయల వేట కోసం వెళ్ళాం మేము. ఇక్కడ ఒక చెట్టు ఉందండి, కాయలు ఉన్నాయేమని చూస్తే కొంచెం పచ్చిగా ఉన్నాయి. అక్కడక్కడ కొన్ని కాయలు అయితే పండుగా ఉన్నాయి. ఏదో అలా అలా చూసాము, కనిపించాయి. ఇంకా లోపలికి వెళ్దాం అనుకున్నాము, ఇంకా వర్షం పడేలాగా ఉందనేసి రిటర్న్ అయిపోయామండి. చూడండి, ఇక్కడ లోపలైతే కాయలు బాగా ఉన్నాయి, కానీ ఈ హోల్లో నుంచి తీయాలంటే కొంచెం కష్టము, కానీ ట్రై చేశాను. ఈ కాయలు కోసాక ఏమైందంటే ఏమంటారు, మర్యాద రామన్న సినిమాలో కొబ్బరి బొండం లాగా అయిందండి. వాడు కిటికీల నుంచి కొబ్బరి బొండం లాగుతాడు చూడు, సేమ్ నా పరిస్థితి కూడా అలానే అయ్యింది. ఎలాగో అలాగో మళ్ళీ బయటికి అయితే తీసేసుకున్నాము కాయల్ని. చాలా బాగున్నాయండి, చాలా స్వీట్గా. అంటే ఒక 2 days బియ్యంలో కానీ జొన్నల్లో కానీ ఇలా పెట్టేస్తే కాయలు బాగా పండిపోతాయి కదండి. చాలా స్వీట్ ఉంటాయి కాయలు ఇవి. చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి. అంటే ఇంతకుముందు ఒక 2-3 కాయలు తెచ్చుకొని తిన్నాము, అందుకే ఎలా ఉన్నాయని చెప్తున్నాను. మళ్ళీ వెళ్ళాము మేము కాయల కోసం అనేసి. చూడండి, కాయలు అయితే చాలా బాగా పక్వానికి వచ్చాయి. బాగా మా బుడ్డోడు తెంచుతున్నాడు కాయలు అనేసి. ఈ అడవి అనేది మాకు ఇంటికి కొంచెం దగ్గరలో ఉంటుందండి. సో బై వాక్ మేము అలా సరదాగా ఈవినింగ్ టైం అట్లా వెళ్ళేసి వస్తూ ఉంటాము. ఎంతైనా మనం కొనే ఫ్రూట్స్ కంటే ఇలా చెట్లకు కాసి మన చేతితో మనం తెంచుకొని తిన్న ఫ్రూట్స్ బాగా టేస్ట్ అనిపిస్తాయి. అదొక ఆనందం కదండి. సో అలా అన్నమాట. మేము ఎప్పటికైనా ఇలా ఓన్గా తెచ్చుకోవడానికే ట్రై చేస్తాం మ్యాక్సిమము. ఇదిగోండి కాయ చూడండి, ఇది తెంచడానికి ట్రై చేశాను, వచ్చింది, కానీ బయటికి లాగడానికి రావట్లేదు అది. కానీ ట్రై చేసామండి, ఎలాగో అలా ట్రై చేసేసరికి వచ్చేసింది. కొంచెం పైన నుండి తీసేసుకున్నాము, వచ్చింది కాయ అయితే బాగుందండి. అండ్ ఫైనల్గా అయితే మాకు ఇన్ని కాయలు అయితే దొరికాయండి. బాగున్నాయి కాయలు కూడా, మంచిగా పాకానికి వచ్చాయి. ఒక 1 day బియ్యంలో కానీ జొన్నల్లో కానీ లేకపోతే ఈ తొడిమ ఉండే ప్లేస్లో సున్నం పెడితే ఇంకా త్వరగా పండుతాయంటండి. సో చాలా అంటే చాలా స్వీట్గా ఉన్నాయి కాయలు కూడా.